హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గిట్‌హబ్‌లో వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్‌లోకి వెళ్ళి గిట్‌హబ్‌లోకి వెళ్ళాలి. గిట్‌హబ్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మన రిపాజిటరీ నేమ్ అంటే మీది గిట్‌హబ్ నేమ్ ఉంటది కదా! అది చెయ్యాలి. అలా చేసిన తర్వాత మనది పబ్లిక్‌లో ఉంచాలి. ప్రైవేట్ అంటే అది మనీ అడుగుతది. సో, మనం పబ్లిక్‌లో ఉంచాలి. తర్వాత రీడ్‌మీ ఫైల్ అని చెప్పి చేయాలి. తర్వాత లైసెన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఎంఐటీ లైసెన్స్ అని పెడుతున్నాను. తర్వాత క్రియేట్ రిపోజిటరీ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ యాడ్ ఫైల్ క్రియేట్ నొక్కాలి. తర్వాత క్రియేట్ అప్‌లోడ్ ఫైల్స్. ఇక్కడ చూజ్ యువర్ ఫైల్. ఫైల్ చూజ్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ నొక్కాలి. తర్వాత ఇందాక మనం అది చూస్ చేసాం కదా! ఇందాక ఫైల్ అది క్లిక్ చేసి తర్వాత ఈ ఫోటో నేను చూస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికెళ్ళాక కాపీ లింక్ అంటే లింక్ కాపీ చేయాలి. తర్వాత మళ్ళీ బ్యాక్‌కెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేసి కోడ్‌లోకెళ్ళాలి. కోడ్ ఓపెన్ చేసిన తర్వాత అదంతా క్లియర్ చేయాలి. చేసిన తర్వాత నేను అక్కడ విరాట్ కోహ్లీ పిక్చర్ సెలెక్ట్ చేశాను కాబట్టి విరాట్ కోహ్లీ అని టైప్ చేశాను. తర్వాత ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇమేజ్ ఆల్ట్ అలా చేసిన తర్వాత మనం ఇందాకలో ఒక లింక్ కాపీ చేసాం కదా! ఆ లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు కమిట్ చేంజెస్. అక్కడ కిందన కమిట్ చేంజెస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. కో కోడ్ ఓపెన్ చేస్తే సెట్టింగ్స్‌లోకెళ్ళి తర్వాత పేజెస్‌లోకెళ్ళి అక్కడ మనం మెయిన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడేమో డాక్స్ రూట్‌లో ఉంచుతాం. అది సేవ్ చేయాలి. మళ్ళీ కోడ్‌లోకెళ్ళి అది ఇంకా పెండింగ్ అంటే ఇంకా అవుతుంది. రిఫ్రెష్ చేస్తే అది ఇంకా అవుతుంది. స్టిల్ పెండింగ్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిప్లాయ్‌మెంట్స్ అనేది గ్రీన్ కలర్‌లో వస్తుంది. అది ఇంకా పెండింగ్‌లో ఉంది కాబట్టి గ్రీన్‌లోకి మారలేదు.
అది అయిపోయిందిప్పుడు. అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రీన్ కలర్‌లోకొచ్చింది డిప్లాయ్‌మెంట్స్. ఇప్పుడు అదే నా వెబ్‌సైట్. మీరు ఇలా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి 'విరాట్ కోహ్లీ' అని మనం ఇందాకల దాన్ని సేవ్ చేసాం కదా! 'విరాట్ కోహ్లీ' ఇమేజ్ ఆల్ట్. అది మనం చేసిన వెబ్‌సైట్. థాంక్ యూ.